శృతి రెడ్డి. నేను మోక్ష ఎంటర్ప్రైజెస్ని రన్ చేస్తున్నాను. మన డేజాయ్ షాప్ని విద్యానగర్లో రన్ చేస్తున్నాను. నా బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి బీ ఫార్మసీ. నా ఎడ్యుకేషన్ ఐసిఐసిలో 5 years వర్క్ చేశాను నేను యాజ్ అన్ ఎంప్లాయీగా గచ్చిబౌలి ఫినాన్షియల్ టవర్స్లో. ప్రజెంట్ 2 years నుంచి పార్ట్ టైంలో యోగా ట్యూటర్గా ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ తీసుకుంటున్నాను, అంటే 6 to 8 వరకు. సో ఫిజికల్గా మనము ఫిట్గా ఉంటాం, 10 మందిని ఫిట్గా కూడా ఉంచవచ్చు. సో అన్న డైలీ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా నేను. సో దాన్ని ఒక ప్రొఫెషన్ లాగా కూడా తీసుకుంటున్నాను. దాంతో పాటు ఓకే ఫినాన్షియల్గా ఎదగాలి, నాతో పాటు ఫినాన్షియల్గా నా చుట్టూ ఉన్న వాళ్ళని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఓకేనా మన ఎకానమీకి ఓకేనా బాగు చేసేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ బిజినెస్ అనేది టేక్ ఓవర్ చేశాను. ఓకే సో అందరి గురించి అందరు వినే ఉంటారు. సో వినని వాళ్ళకి కొత్తగా ఉంటుంది. ఓకే జనరల్గా ఎందుకు మనం ఎక్కువ డబ్బు సంపాదించలేకపోతున్నాము? ఎనీ రీజన్? జాబుల్లోనే తక్కువ శాలరీ వస్తుంది, ఇంకా అంతకన్నా ఇంకా ఎక్కువ సంపాదించాలి. మరి డబ్బు ఎవరు ఎక్కువ సంపాదించగలుగుతారు? బిజినెస్. ఎందుకని ఎప్పుడైనా అనాలిసిస్ చేశారా? ఓకే సింపుల్గా చెప్పాలి అని అంటే బేసికల్లీ డబ్బుని 4 విధాలుగా సంపాదించవచ్చు. ఓకే ఎంప్లాయ్మెంట్, మనం ఒక దగ్గర జాబ్ చేస్తాము, మనం ఏ వర్క్ చేస్తామో దానికి అనుగుణంగా మనం డబ్బుగా వాళ్ళ దగ్గర నుంచి సాలరీ బేస్లో తీసుకుంటాం. మరి ఫిక్స్డ్ ఇన్కమ్. అడ్వాంటేజ్ ఏంటంటే నెల తిరగగానే డబ్బులు వస్తాయి, అది అడ్వాంటేజ్. మరి ఇప్పుడు కోవిడ్ మూమెంట్ వచ్చింది, చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. మరి ఫిక్స్డ్ అని అనుకున్నది కాస్త ఏమైంది? చాలా మందికి 0 అయింది, చాలా మందికి సగం కూడా అయింది. అవునా కాదు? సో నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎవరి దగ్గర ఉద్యోగానికి అయితే వెళ్ళట్లేదు, కాకపోతే ఏదో ఒక టాలెంట్ ఉంది. ఇప్పుడు నేను యోగా క్లాసెస్ తీసుకుంటున్నట్టు చాలా మందికి చాలా టాలెంట్స్ ఉంటాయి. మరి టైలర్ ఉండొచ్చు, బ్యూటిషియన్ ఉండొచ్చు, లాయర్ ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు, క్లినిక్ రన్ చేస్తారు. అక్కడ ప్రొఫెషన్తో సంబంధం లేదు. ఓకే వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకుంటారు. మరి సో వీళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. ఓకే సో ఇక్కడ ఒక కింద పని చేయట్లేదు, కానీ వాళ్ళు ఎంత ఎక్కువ టైం పని చేస్తే అంత ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. అన్నరే సో ఇప్పుడు ఈ మూమెంట్లో ఇక్కడ దీని పరిస్థితి ఏమొచ్చింది? టాలెంట్ ఎంత ఉన్నా కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి, బయట వాళ్ళు మనకి కలవలేని పరిస్థితి. సో ఫినాన్షియల్గా అందరూ డ్రెయిన్ అవుట్ అవుతుంది. అందరూ 95% పాపులేషన్ ఈ 2 కేటగిరీలోనే ఉన్నారు. ఇండివిజువల్ ఎఫర్ట్, సొంతంగానే మనమే పని చేయాలి. అవునా కాదు? యాక్టివ్ ఇన్కమ్, పని చేస్తేనే పైసలు వస్తే, పని చేయకపోతే డబ్బులు. 95% ఈ 2 కేటగిరీలోనే ఉన్నారు. కానీ ఇంకో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే ఇందులో ఓన్లీ 5% పాపులేషన్ ఉన్నారు. మరి వీళ్ళకి తేడా ఏంటి అంటే ప్రపంచంలో 95% సంపద వీళ్ళ దగ్గర. మరి ఏంటి వీళ్ళ ప్రత్యేకత? యాక్చువల్లీ 95% జనం ఉన్నారు, ఓన్లీ 5% వెల్త్ అందరూ కలిసి సంపాదించుకుంటుంటే తక్కువ మంది ఇందులో ఉన్నారు ఇంత 95% వెల్త్ని సృష్టించుకోగలరు. ఏంటి రీజన్? ఇప్పుడు ఏంటి అని అంటే బిగ్ బిజినెస్. బి అంటే బిగ్ బిజినెస్. ఓకే మన ఓకే ఒక వ్యక్తి ఉన్నారు, ఓకేనా, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నారు, ఓకేనా, తను ఎంప్లాయీస్కి చాలా డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి రిక్రూట్ చేసుకుంటారు. ఒక స్కూలే పెట్టారు అనుకుందాం, ఓకేనా. టీచర్స్కి డిఫరెంట్ సబ్జెక్టులు చెప్పే టీచర్లు ఉంటారు. అన్ని సబ్జెక్టులు ఆయన చెప్పగలుగుతాడా? ఒక స్కూల్ పెట్టిన వ్యక్తి లేదు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ చెప్పే వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటారు. మరి అంటే డిఫరెంట్ టాలెంట్స్ ఉన్న పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఏ ఆర్గనైజేషన్ పెట్టినప్పటికీ అన్ని టాలెంట్స్ ఎవరైతే స్థాపించారో వాళ్ళ
కానీ టాలెంట్ ఉన్నటువంటి వివిధ వ్యక్తులని రిక్రూట్ చేసుకుంటారు. చేసుకుని వర్క్ ఎవరు చేస్తారు? వాళ్ళే చేస్తారు. సో వాళ్ళు వర్క్ చేస్తూ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటూ ఓనర్కి కొన్ని కోట్లని సంపాదించుకునే అవకాశాన్ని కూడా ఇస్తారు. అన్నారే. సో ఏంటి అంటే ఈ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఓకే, బిగ్ బిజినెస్ కోసం ఒక ఆర్గనైజేషన్ని సృష్టించుకున్నారు. ఆర్గనైజేషన్ని సృష్టించడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుంది. ఓకే, ఒకసారి సెటప్ అయ్యింది. ఓకే, బిజినెస్ ఓనర్ సెటప్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. కానీ ఒక్కసారి తన బిజినెస్ సెటప్ చేశాక తను బయటికి వచ్చేయచ్చు. ఓకే, కానీ ఏదైతే ఆర్గనైజేషన్ రన్ అవుతుందో అది అలాగే రన్ అవుతుంది. ఈ ప్లేస్లో ఇంకో వ్యక్తి వస్తారు, CEO రిక్రూట్ చేసి. కానీ సెటప్ అయింది, లైఫ్ టైం తనకి ఇన్కమ్ ఇస్తుందా లేదా? తన ఖర్చు నెలకు 3 లక్షలు, తన నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నారా? మిగతా డబ్బుని ఏం చేస్తారు? స్లోలీ సేవింగ్స్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, సేవింగ్స్లోకి వెళ్తూ వెళ్తూ ఒక టైంకి ఇన్వెస్టర్ కేటగిరీకి వస్తారు. మీ దగ్గర 10 కోట్లు 20 కోట్లు ఉన్నాయనుకోండి, మీరేం చేస్తారు దాన్ని? ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఎందుకని? డబ్బు మరింత డబ్బు సంపాదించుకోవాలి. సో ఇక్కడ ఇన్వెస్టర్ కేటగిరీలో మనీ ఈజ్ ఈక్వల్స్ టు మనీ. డబ్బుని సృష్టించుకోగలుగుతాం. ఇక్కడ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ. ఒక సిస్టమ్ని ఎంత బాగా డెవలప్ చేస్తే ఆ సిస్టంలోంచి మీకు లైఫ్ టైం ఇన్కమ్ అనేది జనరేట్ కొన్ని జనరేషన్స్ వరకు సృష్టించగలుగుతాం. ఓకే, సో మరి ఇది ఈ 2 కేటగిరీలో ఉంటే ఇందులోకి రావడం పాసిబులా? ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్స్ టు మనీ. టైం ఇస్తేనే కదా. ఓకే, సో మనం మెల్లిగా డైరెక్ట్ ఇన్వెస్ట్ కేటగిరీలోకి రాలేం కాబట్టి స్లోలీ మనం బిగ్ బిజినెస్లోకి మూవ్ చేసుకోవాలి. ఓకే, సో మెల్లిగా బిగ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 2 to 3 years గట్టిగా కష్టపడితే మిమ్మల్ని మీరు ఈ కేటగిరీలో చూసుకోగలరు. సో అందరు మిమ్మల్ని మీరు ఇక్కడ చూసుకోవాలనుకుంటున్నారా? 10 to 20 crores పక్కన పెట్టుకోవాలనుకుంటున్నారా? మరి ఏ చిన్న పని చేస్తే మెల్లిగా ఇక్కడ నుంచి ఇక్కడికి రాగలుగుతాం అనేది ఒకసారి మనం ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర పెట్టుబడి ఉండదు. ఓకే, తక్కువ పెట్టుబడితో లేకపోతే అసలే పెట్టుబడి లేకుండా మీకంటూ మీరు ఒక సిస్టమ్ని ఏర్పరచుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీ ఉన్నారంటే నేను నెక్స్ట్ స్టెప్ చెప్తాను. రెడీ లేరు అంటే ఊరికైనా వెళ్ళడం లేదు. ఏమంటారు మేడం? సో మనం ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము దాని ప్రజెంట్ ఉన్న ట్రెడిషనల్ మార్కెట్కి చాలా దగ్గర సంబంధం ఉంది అని. ఓకే, సో మనం మన బిజినెస్ గురించి మాట్లాడే ట్రెడిషనల్ మార్కెట్ ఏంటి? మన బిజినెస్ చేయాలని అందరం డిసైడ్ అయ్యాం, సిస్టమ్ రన్ చేయాలని డిసైడ్ అయ్యాం. సో ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏందో తెలుసుకుంటే మనం ఎలా బిజినెస్ చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఓకే రైట్? ఓకే, ట్రెడిషనల్ మార్కెట్. ఓకే, జనరల్గా మనం సబ్బు పేస్ట్ ఎక్కడ కొంటాం? కిరాణా షాప్లోనో, డీమార్ట్లోనో, హెరిటేజ్లోనో, మోర్లోనో ఎక్కడో దగ్గర పర్చేసింగ్ చేస్తాం. అదే అది ఎక్కడ తయారవుతుందని ఎవరైనా కనీసం తిప్పి చూసారా? 99.99% ఎవరైనా ఎక్కడ తయారవుతుందని కనీసం తిప్పి చూడరు. ఏ బ్రాండ్ అనేదే చూస్తాం కానీ ఎక్కడ అనేది అసలు చూడం. అక్కడ కరెక్ట్గా మనం తిప్పి చూస్తే ఎక్కడో ఒక దగ్గర మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారవుతుంది. అక్కడ నుంచి ప్రోడక్ట్స్ ఎక్కడికి వస్తాయి? డీలర్లు, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, అక్కడ నుంచి రీటైల్ షాప్ ఎక్కడైతే మీరు కొంటారు ఓకే అక్కడ నుంచి మీ వరకు వస్తున్నాయి ప్రోడక్ట్స్. రైట్? ఓకే, సో ఇలాగే వెళ్తున్నాయి. ఇంకెవరైనా ఉన్నారా? టీవీ ఛానల్స్ లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చూస్తున్నారు? పేస్ట్ అని ఒక హీరోయిన్ వస్తుంది, షాంపూ అని ఒక హీరోయిన్ వస్తుంది, సబ్బు అని ఒక హీరోయిన్ వస్తారు, బూస్ట్ అని ఒక క్రికెటర్ వస్తారు. నిజంగా వాళ్ళు అన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నారా?
లేదు. బట్ స్టిల్ 10 to 15 మినిట్స్ కోసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 700 నుంచి 1000 పైగా ఛానల్స్ ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఒక్క థింగ్ ఆలోచించండి, ఎన్ని కోట్ల రూపాయల టీవీ ఛానల్స్ మీద ఖర్చు పెట్టుకున్నారు. ఒక మహేష్ బాబు ఒక సంతూర్ యాడ్ చేస్తే ఓకే తను 7 సినిమాలు చేసినంత డబ్బును ఒకటే సినిమాలో ఒక్కటే యాడ్లో సంపాదించారు. ఒక సినిమా చేయాలంటే 6 నెలల నుంచి సంవత్సరం కష్టపడాలి, కానీ ఒక్క యాడ్లో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. మరి ఏంటి వీళ్ళు చేసేదంటే ప్రమోషన్. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రమోషన్ ఆర్ అడ్వర్టైజ్మెంట్స్ ఓకే ఓకే. సో ఇక్కడ 40 రూపాయలకు తయారైన ప్రోడక్ట్ మన వరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతున్నాయి. మధ్యలో 60 to 70% ఏమో ఉంటుంది. ఈ మధ్యలో మీడియేటర్స్. మరి సరే వీళ్ళందరికీ డబ్బులు పోతున్నాయి, ఎందుకు వేస్ట్, అడ్వర్టైజ్మెంట్ అనేది తీసేద్దాము అని అనుకుంటే నిజంగా అడ్వర్టైజ్మెంట్ లేకపోతే ప్రోడక్ట్ రన్ అవుతుందా? ఏదైనా బ్రాండ్ అసలు ఉంది అని మీకు తెలియకపోతే వెళ్ళి పర్చేసింగ్ చేయొచ్చు. సో ఇది మ్యాండేటరీ అయిపోతుంది. మరి ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకండి? వాళ్ళకి చాలా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కదా. మరి డైరెక్ట్ కంపెనీ నుండి కస్టమర్కి వస్తే ఎలా ఉంటుంది? పాసిబిలిటీ ఏదైనా ఉందా అంటే కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో మధ్యలో ఎవరో ఒకరు ఉంటే కానీ అది పాసిబిలిటీ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిందే డైరెక్ట్ సెల్లింగ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ మధ్యవర్తులు, వీళ్ళకి చాలా డబ్బులు వెళ్తున్నాయి. మరి ఎవరి పాకెట్లో నుంచి వెళ్తున్నాయంటే అల్టిమేట్గా కస్టమర్ పాకెట్లో నుంచే వెళ్తుంది. మరి వీళ్ళందరూ బాగుపడుతున్నారు, కస్టమర్స్ మాత్రం యాక్చువల్ ఎవరి పాకెట్లో నుంచి వెళ్తుంది? కస్టమర్ పాకెట్. సో వినియోగదారుడికి ఎక్కువగా బెనిఫిట్ జరిగేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే, ఇక్కడ ఏంది డైరెక్ట్ కంపెనీ నుంచి ప్రోడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ వరకు వస్తుంది. ఓకే, సో 60% ఏమో ఏదైతే మధ్యవర్తులకు ఇది వరకు వెళ్తుందో దాన్ని తిరిగి కస్టమర్కి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఏ విధంగా? సార్ మీ పేరు? రవి గారు ఉన్నారు. ఓకే, రవి గారు పలానా ప్రోడక్ట్ ఉపయోగించారు, ఈ ప్రోడక్ట్ వాడారు డైలీ టీ. ఓకే, రవి గారికి నేను చెప్పాను, రవి గారు మన దగ్గర టీ చాలా బాగుందండి, ఒక్కసారి వాడండి అని సార్కి ఇప్పించాను. సార్కి బాగా నచ్చింది. ఓకే, సార్కి టీ అనేది బాగా నచ్చింది. ఓకే, సో సార్ ఏం చేస్తారు? రెగ్యులర్గా పర్చేసింగ్ ఎవరి దగ్గర నుంచి చేస్తారు? మన దగ్గర నుంచి లేదా మన కంపెనీ బ్రాండ్ నుంచి పర్చేసింగ్ చేస్తారు. సో ప్రమోట్ చేసింది ఎవరు? నేను. అవరే. ఓకే, అలాగే సార్కి కూడా ప్రోడక్ట్ బాగా నచ్చింది, సార్ కూడా 10 మందికి చెప్పారు ప్రోడక్ట్ బాగుంది అని. ఓకే, ఇక్కడ కంపెనీ ఏమంటారంటే ఎవరైతే నా కస్టమర్ ఉన్నారో వాళ్ళు ప్రోడక్ట్ని ప్రతి నెల పర్చేసింగ్ చేస్తే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో కస్టమర్ ఒకసారి ప్రోడక్ట్ కొన్నారు, మనం బయట మార్కెట్లో ప్రోడక్ట్ కొన్నాం, కిరాణా కొట్లో ప్రతి నెల కొంటున్నామా లేదా? అదే నువ్వు 1 year ఉన్నావు కదా, ఈ నెల పండుగ వచ్చింది, సో ఈ నెల మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు మేము ఇస్తామని ఎవరైనా అంటున్నారా? కానీ ఇక్కడ మన కంపెనీ ఏమంటారంటే 5 months పర్చేజ్ చేయండి, 6th month మీకు ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తాము. సో ఇక్కడ కస్టమర్ ఏంటి? హ్యాపీ, మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. 5 months 3000 రూపీస్ ప్రోడక్ట్ కనుక పర్చేజ్ చేస్తే 6th month 3000 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా ఏదైనా వస్తుందంటే మనం వదులుకుంటామా? లేదు. సో నేను సార్కి చెప్పాను, రవి గారు హ్యాపీ ఫీల్ అయ్యారు. సరే మేడం, ఒక టీ పౌడర్ ఏంటి, అన్నీ ఎట్లాగో కొనుక్కోవాలి కదా, సబ్బు సర్ఫు పేస్ట్ షాంపూ అన్నీను ఇక్కడే పర్చేజ్ చేస్తాను, నాకు ఈ బెనిఫిట్ కావాలి అని సార్ అన్నారు. సో సార్ కూడా ఏం హ్యాపీ ఫీల్ అయ్యారు. అలా 10 ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఏం చేశారు, దీని గురించి ప్రమోట్ చేశారు. సో వాళ్ళు కూడా 1-2 ప్రోడక్ట్స్ వాడారు, నచ్చాయి, మేము ఎక్కడో ఎందుకు మాకు ఈ ఆఫర్ కావాలి అని చెప్పేసి ఇక్కడ పర్చేస్. సో ఇక్కడ ఏమైంది? పబ్లిసిటీ అనేది అయింది. ఓకే, ఏ కంపెనీ పెట్టగానే టర్న్ ఓవర్ క్రియేట్ చేయాలి. సో ప్రతి ప్రోడక్ట్కి ఒక పబ్లిసిటీ అనేది అవసరం. సో ఇక్కడ ఏమై చేశారు, మనం టీవీలలో
లేదు. వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా, నోటి మాట ద్వారా మనం ప్రచారం చేస్తాం. ఒక ప్రోడక్ట్ మనం వాడడం నచ్చితే రిఫర్ చేస్తాం, వాళ్ళకి నచ్చితే వాళ్ళు రిఫర్ చేస్తారు. సో వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అనేది ఎంత పవర్ఫుల్ గా ఉంటదంటే, టీవీలో వచ్చిన యాడ్ కంటే మీ ఫ్రెండ్ వచ్చి అది బాగాలేదు ఇదే బాగుంది అంటే దీన్నే పడుతుంటారు, అంత పవర్ఫుల్ గా ఉంటుంది. రైట్? సో అలాంటి పవర్ఫుల్ మార్కెటింగ్ స్ట్రాటజీ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. సో ఇక్కడ ఏమైంది, ఓన్లీ 10 ఫ్రెండ్స్ ని రిఫర్ చేశారు సార్. ఓకేనా, 10 ఫ్రెండ్స్ కూడా 3000 బిజినెస్, 3000 పర్చేసింగ్ చేస్తే ఎంత అయింది వాల్యూమ్, 30,000 రూపీస్. ఓకేనా, మన కంపెనీ నుండి పర్చేస్ అనేది జరిగింది. ఓకే, 10 ఫ్రెండ్స్ కి కూడా ఇంకో 10 ఫ్రెండ్స్ ఉంటారా లేదా? అప్పుడే అవ్వకపోయినా మెల్లిగా 1 ఇయర్ వరకు అయినా 10 ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తారా లేదా? 10 into 10 ఎంత అయింది, 100 మెంబర్స్ 3000 రూపీస్ పర్చేసింగ్ చేస్తే ఎంత అయింది, 3 lakhs. అది 1 మంత్ కన్నా అవ్వచ్చు, 1 ఇయర్ కన్నా అవ్వచ్చు. మనం బిజినెస్ ని ఎంత ఫాస్ట్ గా ఎంత ఏంటంటే నీట్ గా మూవ్ చేయగలిగితే అంత తొందరగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మన దగ్గర ఉన్నాయన్నీ ఆల్ డైలీ కేర్ ఎసెన్షియల్ ఐటమ్స్, కొత్తగా ఏదో కాదు. మనకు అవసరం లేని ప్రోడక్ట్ ఉందనుకోండి, ఓకేనా, అవసరం లేని ప్రోడక్ట్ ఉంది. ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ ని సేల్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఆ ఫ్రిడ్జ్ పాతది అవ్వాలి అప్పుడు కొనుక్కోవాలి అని అంటే టైం పడుతుంది. అంటే కస్టమర్ కి అవసరం లేని ప్రోడక్ట్ లేదా టెంపరీ అవసరం లేని ప్రోడక్ట్. ఓకే, అవసరమే కానీ టెంపరీ అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం ప్రతిరోజు బ్రష్ చేస్తాం. సో ఖచ్చితంగా బ్రష్ 1 month 2 month స్పాయిల్ అవుతుంది, ఖచ్చితంగా వాడతారు. వంట నూనె ప్రతి నెల కొనుక్కోవాలి, అవునా కాదా? రెగ్యులర్ యూజ్ అంటే ప్రతి. సో టెంపరీ రిక్వైర్డ్ ప్రోడక్ట్, మనకి టెంపరీ రిక్వైర్డ్ ప్రోడక్ట్ పైన మనం బిజినెస్ చేస్తే చాలా ఎక్కువగా డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఎందుకంటే కస్టమర్కి రిక్వైర్మెంట్ అక్కడ పేస్ట్ ఒకసారి వాడించాం నచ్చితే ప్రతి నెల తనకి రిక్వైర్మెంట్ కాబట్టి వచ్చి కొనుక్కుంటారు. సో మన ఎఫర్ట్ అనేది తక్కువగా ఉంటుంది, కస్టమర్కి రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో రెండిటి కాంబినేషన్ ద్వారా ప్రోడక్ట్స్ మనం కనుక సెలెక్ట్ చేసుకుంటే మన బిజినెస్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఇక్కడ అర్థమైంది కదా, మనం ఏం చేస్తాం, నెట్వర్క్ని క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఒక సిస్టమ్ గురించి మాట్లాడాం ఇది వరకు, రైట్? ఏం మాట్లాడాం, సిస్టమ్ని బిల్డ్ చేసుకోవడానికి 1 year 2 year 3 year టైం పడుతుంది. కానీ ఒక్కసారి సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటే అది అలాగే నడుస్తూ ఉంటుంది, మనం పక్కకు తిప్పు వచ్చినా కూడా అది రన్ అవుతుంటుంది, మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అని రైట్? ఓకే, ఇప్పుడు రవి గారు ఏం చేశారు, ఒక టీం తయారైంది, 50 members 100 members, మెల్లిగా 1 year ఎండింగ్ వచ్చేసరికి 1000 members అయ్యారు. 1000 members తలా 3000 ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు అనుకోండి. ఓకే, ఆల్మోస్ట్ 30 lakhs ప్లస్ బిజినెస్ అవుతుంది. ఓకే సార్, అట్లీస్ట్ 1 lakh ఇన్కమ్ అనేది వస్తుంది. సార్ బాగా కష్టపడి 2 years సిస్టమ్ ని రన్ చేసుకున్నారు, బిల్డ్ చేశారు, మెల్లిగా సార్ సైలెంట్ అయ్యారు. బట్ స్టిల్ మీరు అలవాటు చేసిన ప్రతి ఒక్కళ్ళ ప్రోడక్ట్ అలవాటు పడతారా లేదా? సో వాళ్ళ రిక్వైర్మెంట్ నుండి ప్రోడక్ట్ పర్చేసింగ్ చేస్తారు, మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. బిజినెస్ సింపుల్ గా ఉందా లేదా? చాలా సింపుల్ గా ఉంది కదా. సో సింపుల్ గా ఓన్లీ ఇక్కడ మనకు కావాల్సిందల్లా డెడికేషన్ కావాలి. ఓకే, మీకంటూ మీరు ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుంటే మిమ్మల్ని మీరు నెక్స్ట్ కమింగ్ 4th year ఇన్వెస్టర్ కేటగిరీలో చూసుకోవాలి అన్న స్ట్రాంగ్ డిజైర్ మీ దగ్గర ఉండాలి. ఓకేనా, టైం ఫ్రీడమ్ అని ఒక వర్డ్ నేను మాట్లాడాను, అవునా కదా? మీ ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేసుకోవడానికి సమయాన్ని కూడా మీరు బిల్డ్ చేసుకోండి. ఎలాగా, 3 years జాబే చేసాం అనుకోండి బిజినెస్ బిల్డ్ చేయడానికి, 3 years తర్వాత ఓకే సార్ పక్కకు అంటే సార్ ఫ్యామిలీతో ఒక 1 month టూర్కి వెళ్ళారు. బట్ స్టిల్ ప్రోడక్ట్ కొనుక్కోవాల్సిన ప్రతి ఒక్కరికి సబ్బు పేస్ట్ ఆయిల్ అవసరమా లేదా? వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారా లేదా? బట్ సార్ పాకెట్లోకి ఇన్కమ్ వస్తుందా లేదా? మరి సో అక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఈఎస్బిఐలో మాట్లాడినట్టుగా జాబ్ చేస్తేనే డబ్బులు వస్తాయి, ఈరోజు పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనే దాని నుంచి మనం సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటాం. మెల్లిగా మనం ఓకేనా, డబ్బు ఎక్కువగా వస్తున్నప్పుడు మెల్లిగా ఇన్వెస్టర్ కేటగిరీలోకి మనం రాగలుగుతాం.
క్లియర్ కదా? సో మరి ఇప్పుడు నేను డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఎంచుకునే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అనేది మాట్లాడింది. ఓకే, కానీ యాక్చువల్ ఎలాంటి కంపెనీ అయితే బాగుంటుంది, ఎందుకు ఆ కంపెనీనే సెలెక్ట్ చేసుకోవాలి అని ఎన్నో కంపెనీస్ ఉన్నాయి కదా. ఎన్నో కంపెనీస్ లో ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. మరి ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే మనకి బెస్ట్? ఎందుకంటే 3 తరాల వరకు మనం డబ్బు రావాలి అని కోరుకుంటున్నాం, అన్నరే. సో 3 తరాల వరకు డబ్బు రావాలి అన్నప్పుడు ప్రొఫైల్, కంపెనీ యొక్క ప్రొఫైల్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. 3 ఏళ్ళు కష్టపడ్డారు, 4 సంవత్సరానికి కంపెనీ ఎత్తేస్తే పడ్డ కష్టం అంతా వృధా. ఆ పడే కష్టాన్ని ఒక రైట్ ప్లాట్ఫామ్ మీద కనుక మనం పెడితే రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. క్లియర్? సరే, కంపెనీ ప్రొఫైల్ ఏం ఉండాలి, ప్లాన్ అంటే ఎలా ఉండాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే సార్? మీకు తెలిసిన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పేర్లు ఏమైనా తెలిస్తే చెప్పండి. మోదీ కేర్, ఇన్ఫినిట్, హర్బల్ లైఫ్, ఓకే. సో చాలా కంపెనీలు ఉన్నాయి కదా. సో మరి నేను చెప్పబోయే కంపెనీ పేరు వచ్చేసి డేజాయ్. ప్రతిదినం ఉల్లాసం, ప్రతిదినం ఉత్సాహం కంపెనీ పేరు. ఓకే, సో డేజాయ్ పేరే కాదండి, ప్రొఫైల్ కూడా అంతే అద్భుతంగా ఉంది. మరి ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2019 ఆగస్ట్లో స్టార్ట్ చేశారు. ఓకే, బై 2 బ్రదర్స్, అన్మోల్ అగర్వాల్ అండ్ దివ్యాంశ్ అగర్వాల్ అనే 2 బ్రదర్స్ ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ స్టార్ట్ చేయకముందు ఓకేనా, వీళ్ళ ఫాదర్ ట్రెడిషనల్ మార్కెట్లో చాలా కంపెనీస్ రన్ చేస్తున్నారు. సో మన డేజో యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎన్నో కంపెనీలు ఉన్నాయి. 1960s నుంచి మన వాళ్ళు ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్నారు. కొన్ని పేర్లు వినుంటారు మీరు. స్వస్తిక్ అనేటువంటి బ్రాండ్, స్వస్తిక్ ఆటా, మైదా, బేసన్ ఇలాంటివన్నీ మార్కెట్లో చాలా రోజుల నుంచి. హర్మోసా ఫర్నిచర్స్, చాలా చాలా లగ్జూరియస్ బ్రాండ్ ఆఫ్ ఫర్నిచర్స్. మల్టీ మెటల్స్ అనే కంపెనీ ఉంది. సో ఫారెన్కి డిఫరెంట్ కంట్రీస్కి కూడా అల్యూమినియం, కాపర్, బ్రాస్ కి సంబంధించినటువంటి మెటీరియల్స్ సప్లై చేస్తూ ఉంటారు. ఓరిలైట్ అనే కంపెనీ ఉంది. సో కన్స్ట్రక్షన్కి కావాల్సినటువంటి సో చాలా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ అదే మనకి ఇందులో సప్లై చేయడం అనేది జరుగుతుంది. అదే కాదండి, అన్నపూర్ణ రసోయి అని, ఓకే, 5 రూపీస్కి బ్రేక్ఫాస్ట్, 8 రూపీస్కి లంచ్ అండ్ డిన్నర్ అని రాజస్థాన్ గవర్నమెంట్ టైఅప్ అయ్యి అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది. అలాగే అంగన్వాడీ పేరు ఉంటారు. సో రాజస్థాన్ లో కూడా చాలా నంబర్ ఆఫ్ అంగన్వాడీస్ ని కూడా మన కంపెనీ వాళ్ళు రన్ చేస్తున్నారు స్వచ్ఛందంగా ముందు. ఇలాగ సమాజ సేవకి సంబంధించినటువంటి కూడా ఎన్నో ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. అలాగే బిజినెస్ కి సంబంధించి కూడా చాలా ఆల్రెడీ ఉన్నారు. ఓకే, అలాగే అడిలా బయోటెక్ అని, అడిలా ఫుడ్స్ అని, ఓకే. సో మనకి హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్, న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ చాలా రోజుల నుంచి తయారు చేస్తున్నారు. మళ్ళీ యమ్దమ్ అనే రేంజ్, ఫుడ్కి సంబంధించినటువంటి స్నాక్స్ కానివ్వండి, పికల్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఉంది. సో మరి ఆల్రెడీ ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఒక కంపెనీ పెడితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుందా లేదా? సో మేనేజ్మెంట్ అనేది వాన్ అండ్ బాటమ్. ఓకే, ఆల్రెడీ అన్మోల్ అగర్వాల్ దివ్యాంశలు ఆల్రెడీ బిజినెస్ ఇంట్లోంచే పుట్టారు. సో ఎలా మేనేజ్ చేయాలి, ఏది ఎక్కడ పెడితే కరెక్ట్గా ఉంటుంది అనేది వాళ్ళ బ్లడ్లో అనేది ఉంది. ఓకే, కొత్తగా అన్ని సెటప్ చేసి నానా తంటాలు పడాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ పరంగా ఏది ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా అద్భుతంగా కంపెనీ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, ఏ కంపెనీ స్టార్ట్ చేసినా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి. ఇంకా నేను ఒక పాయింట్ డిస్కస్ చేశాను. ఓకే, ఎంతో కష్టపడి సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటాం, కంపెనీ ఎత్తేస్తే అవునా మన టైం వేస్ట్, దాని బదులు జాబ్ చేసుకోవడం బెస్ట్. అవునా కాదు? ఉట్టిగా వృధా ఆశలు పెట్టుకొని నిరాశలు అవ్వడం, అలా బాధ
సో మరి ఎలాంటి కంపెనీ అయితే బెస్ట్, ఎక్కడైతే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇప్పుడు సార్ మీరు రెంట్కి తీసుకున్నారనుకోండి ఒక ఇల్లు, ఓకే, మీకు నచ్చలేదంటే ఇంకో దగ్గరికి షిఫ్ట్ అయిపోతాడు, అవునా కాదు? ఈజీ, సింపుల్. కానీ మీరు ఒక ఇల్లు కట్టారు అనుకోండి, ఎంతో కష్టపడి దాన్ని ఎన్నో రీతిలో డిజైన్ చేసి మరీ కన్స్ట్రక్ట్ చేస్తారు, అవునా కాదు? సో దాన్ని మీరు ఈజీగా వదిలేసి వెళ్ళారు, అవునా కాదు? సో ఎప్పుడైతే మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుందో, సో ప్రోడక్ట్ క్వాలిటీలో కూడా ఎక్కువ చేంజెస్ అనేది, బెస్ట్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతారు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు మన డేజాయ్లో ఎలాంటి ప్రోడక్ట్ అయినా తీసుకోండి, ఎక్స్ట్రా ఆర్డినరీ క్వాలిటీ. ఎందుకంటే మన ముందు తయారవుతారు, ఏదో థర్డ్ పార్టీ దగ్గర నుంచి తీసుకోవడం అనేది కాదు. సో మన కంపెనీస్ డైరెక్ట్ సెల్లింగ్లో చాలా కంపెనీస్ థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ పైన డిపెండ్ అయిపోతారు. సో వాళ్ళు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు, అసలు కరెక్ట్ ఉన్నాయా లేదా మనకేం తెలియదు. ప్రోడక్ట్ వచ్చినాక ఈ ప్రోడక్ట్ బాగాలేదండి, పేస్ట్ ఇలాగ లిక్విడ్ ఉందంట, అయ్యో మ్యానుఫ్యాక్చరర్ అలా చేశారండి అని. ఇది సమాధానాలు కాదండి మనం ఎక్స్పెక్ట్ చేసి. ఒక కస్టమర్ని ఎంతో వాల్యుబుల్ ఒక వ్యక్తి తీసుకొచ్చి మనం బిజినెస్ చేస్తాం, నచ్చితే తను కొన్ని లక్షల బిజినెస్ మనకి ఇస్తాడు, నచ్చకపోతే తను పోతాడు, తనతో పాటు వచ్చే టీం కూడా పోతుంది. సో మనం 10 మందికి చెప్పడం ఎంత ఇంపార్టెంటో 10 మంది రీటైన్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రోడక్ట్ క్వాలిటీ అనేది లేకపోతే కస్టమర్స్ అనేది రీటైన్ కాదు. అండ్ ఎప్పుడైతే కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుందో థర్డ్ పార్టీ కంటే చాలా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది ప్రోడక్ట్ క్వాలిటీలో మనకు కనిపిస్తుంది. అదే కాదండి, ప్రోడక్ట్ ప్రైస్ కూడా. ఒక ప్రోడక్ట్ ఉంది, థర్డ్ పార్టీతో మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ చాలా ఎక్కువ, మనం ఎఫోర్డ్ చేయగలుగుతాం. సొంత దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు కాస్ట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మన వాళ్ళకి రాజస్థాన్ కోటాలో ఓకే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. కంపెనీ ప్రొఫైల్ గురించి చూసారు కదండి, ఎలా ఉంది? ప్రెసెంట్ డేలో 100% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని ఎలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ లేవు. 100 అది కూడా ఇండియాలో. ఓకే, సో 100% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో ముందుకు వస్తున్న కంపెనీ వచ్చేసి డేజాయ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో చూసారు కదండి కంపెనీ ప్రొఫైల్. మరి కంపెనీ ప్రొఫైల్ ఒకటే బాగుంటుంది సరిపోతుందా బిజినెస్ చేయాలంటే? మనకి ఇన్కమ్ వచ్చేది మార్కెటింగ్. సో మన మార్కెటింగ్ ప్లాన్స్ యాక్చువల్గా ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? ఓకే ఓకే ఏ ప్లాన్స్ ఉన్నాయి, మనం ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ జనరేషన్ కి ముందుకు వెళ్ళగలుగుతాం అనేది డిస్కస్ చేద్దాం. ఓకే క్లియర్? ఒకటి వచ్చేసి జనరేషన్ ప్లాన్, రెండోది వచ్చేసి బైనరీ ప్లాన్, టెరిషియరీ అండ్ మ్యాట్రిక్స్. ప్రపంచంలో ఎన్ని కంపెనీలు తీసుకున్నా కూడా మ్యాక్సిమం అన్ని కూడా ఇయర్ ప్లాన్స్లలో మార్కెటింగ్ ప్లాన్ అనేది డిజైన్ చేస్తుంది. సో మరి ఏంటి ప్లాన్స్? ఇన్ని ప్లాన్స్లలో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది? కొందరు అంటారు సార్ నా జనరేషన్ బాగుంటుంది, ఒకరు అంటారు నా బైనరీనే బెస్ట్, ఒక టెరిషరీయే బాగుంటుంది అంటారు, ఇంకోటి మ్యాట్రిక్స్ బాగుంటుంది. మరి మనం 21st సెంచరీలో ఈరోజు ఓకే 2021లో మనం బిజినెస్ చేయాలి అంటే మనకి ఇన్ని ప్లాన్స్లలో ద బెస్ట్ ప్లాన్ ఏంటి అని తెలుసుకోవడం కరెక్టేనా కాదు? డేజాయ్లోకి వచ్చేసాం, ఒకరు అంటారు సార్ మీ ప్లాన్ కంటే మా ప్లాన్ బాగుంది అంటారు, ఓకే, లేదా వేరే కంపెనీ ఈ ప్లాన్ కంటే ఈ ప్లాన్ ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఒక కంపెనీ స్టార్ట్ చేయకముందే అన్ని క్లారిటీస్ ఉంటే బెస్ట్ కదా. మళ్ళీ ఒక దాంట్లో ఇంకో దానికి మూవ్ అవడం అంటే చాలా ఇబ్బందితో కూడుకున్న విషయమా కాదు? ఒక బిల్డింగ్ ఆల్రెడీ ఇష్టం వచ్చినట్టు కట్టేశారు ఆల్రెడీ, ఇది వాస్తు బాగాలేదండి అని అదో ఇదో అన్నారు అనుకోండి, మళ్ళీ ఇక్కడి వీక్ అక్కడి వీక్ ఇక్కడ ఇవన్నీ చేయడం ఎంత కష్టంగా ఉంటుంది? చాలా కష్టమా కాదు? సో ముందుగానే 4 రోజులు లేట్ అయినా సరే కరెక్ట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ డిజైన్ తో స్టార్ట్ చేసుకుంటే, బెస్ట్ ప్లేస్ లో స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ ఎక్కడ మూవ్మెంట్
చేయాల్సిన అవసరం ఉండదా? ఉండదు కదా. ఓకే ఫైన్. సో మనం ఇప్పుడు ఏంటి బేసికల్గా ప్లాన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జనరేషన్ ప్లాన్, ఈ జనరల్గా దీన్ని యూని లెవెల్ ప్లాన్ అని కూడా అంటారు. అంటే మనం ఉంటాం, ఓకే మీరు ఉంటారు, మీరు రిఫర్ చేసిన వ్యక్తులు ఏబిసి ఇలా ఎంతమందినైనా సరే మీ కింద మీరు స్పాన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, జనరల్గా ఇది రీపర్చేస్ మీద మీకు ఇన్కమ్ ఇస్తుంది. అంటే మంత్లీ టర్న్ ఓవర్ బేస్డ్ మీద మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో వీళ్ళ లెవెల్స్ వీళ్ళకి మనకి ఉన్న డిఫరెన్షియల్ లెవెల్స్, వీళ్ళు 5%లో ఉన్నారు, మీరు 20%లో ఉన్నారు, వీళ్ళకి వచ్చే డిఫరెన్షియల్ బోనస్ మీ కమిషన్ అనేది కంపెనీ జనరల్గా ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ సేమ్ లెవెల్కి వచ్చాము అని అనుకోండి, సైడ్ వాల్యూమ్ అంటూ ఉండాలి అని అంటారు. సో ఇన్ని పాయింట్స్ చేయాలను, ఇంత బిజినెస్ మీరు అదర్ లెగ్స్ నుంచి కూడా చేయాలి అన్నట్టు నంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఈ ప్లాన్ జనరేషన్ మోడల్ అనేది చేయాలి అంటే జనరేషన్ మోడల్ స్టాండర్డ్. ఓకే, కాకపోతే ఇక్కడ టైం కనీసం 2 to 3 years ఎఫర్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ప్రజెంట్ అనేది ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రజెంట్లో అంత ఇన్కమ్ మనం జనరేట్ చాలాసార్లు 3 months కష్టపడతాం, 6 months కొంతమందికి 600, 700, 1000 రూపాయల వరకే కూడా వస్తాయి. అలా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టట్లేదు అని కూడా కాదు. ఓకే, సో ప్రజెంట్ అనేది కాస్త కష్టంగా ఉంటుంది. అందరూ అంతే ఫాస్ట్గా జనరేషన్ ప్లాన్లో ఇన్కమ్ తీసుకోలేదు. ఫ్యూచర్ జనరేషన్ ప్లాన్లో చాలా బాగుంటుంది. ఓకే, టైం అనేది 2 to 3 years. సో ఏంటంటే మనం ఒక మొక్క పెట్టేసాము ఈరోజు, ఇప్పుడే చెట్టు పెరగాలి, ఇప్పుడే పండ్లు కాయాలి అన్నట్టు మనం ఉంటాం. సో దీని పంట 2 నుంచి 3 సంవత్సరాలు పడతాయి. ఓకే, ఆ ప్లాన్ తోనే ముందుకు వెళ్ళాలి. ఓకే, ఈ జనరేషన్ గురించి చూసారు కదా, ఒక్కరు కష్టపడతారు, మిగతా వాళ్ళందరూ ఇంత టైం అండ్ పేషెన్స్ ఉండదు కదండి. సో వీళ్ళందరికీ ఇంత టైం అండ్ పేషెన్స్ లేక ఇన్ని లెగ్గులు చేయాలండి, మనతో ఎక్కడ అవుతుంది? బైనరీ అయితే ఈజీ కదా, 2 లెగ్గులు అంటున్నారు, మరి 2 legs సరిపోతుంది కదా అని 2 legs ప్లాన్స్ ఇక్కడ బైనరీలో చేయడం స్టార్ట్ చేశారు. 2 years అండి అక్కడ, 3 years అండి అక్కడ, అంతగానో ఎఫర్ట్ మనకి ఎక్కడ పెడతామని బైనరీ ప్లాన్లోకి వచ్చి. మరి బైనరీలో ఏమైంది? మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు టీం మెంబర్స్ని, టీం పెరుగుతూ వెళ్ళింది. సడన్గా ఏమైంది? సమ్ ఎక్స్ అనే పర్సన్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, చాలా బీభత్సంగా టీమ్స్ అనేవి క్రియేట్ చేసేసాడు. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 members టీమ్ అయింది. వాళ్ళ విలేజ్, వాళ్ళ చుట్టుముట్టు మండలం అందరికీ చెప్పేశారు. బైనరీలో ఏమవుతుంది? లెఫ్ట్ అండ్ రైట్ మ్యాచింగ్ అంటారు. 1000 members ఉన్నారు, వాల్యూమ్ అనేది బిజినెస్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఓన్లీ 50 members ఉన్నారు. ఓకే, 50-50 మ్యాచింగ్ అవుతుంది. మనకి ఇన్కమ్ ఏం పెద్దగా అనిపించదు, చెప్పుకోవడానికి టీం బోర్డు ఉంటుంది, ఇన్కమ్ మాత్రం కొంచెమే వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ అనే పర్సన్కి టీం చాలా పెద్దగా ఉంది, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, ఇంకా ప్లాన్ చెప్పడానికి రావాలి, మా మీటింగ్ తీసుకోవడానికి రండి, ఓకే అన్నట్టుగా పిలుస్తారు. కానీ మీకేమనిపిస్తుంది? ఇక్కడ టీమే లేదు, ఇక్కడ వెళ్తే కనీసం ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏం వస్తుంది సార్? ఓకే, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఏం చెయ్యాలి అన్నట్టు మీకు అనిపిస్తుంది, అవునా కాదు? సో ఇక్కడ బాగా ఎఫర్ట్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి 1000 members టీం తయారైపోయింది, 1000 టీమ్ తయారైంది. ఇప్పుడు ఈక్వల్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఎక్స్ అనే వ్యక్తి పైన ఎఫర్ట్ పెట్టేసి, అప్పుడు పిలిచావు కదా, ఇప్పుడు వస్తానంట, నువ్వు వచ్చింది చాలు, నీ నుంచి సపోర్ట్ వచ్చింది చాలు, ఇంకా నేను ఉండను, ఇక్కడ పని చేయను. అయితే వాళ్ళకి మీకు రిలేషన్షిప్ అన్నా పాడవుతుంది, మెల్లిగా మీ సపోర్ట్ లేక వేరే దగ్గరికి వెళ్ళిపోవడం అన్నా జరుగుతుంది. సో బైనరీలో ఎక్కువ శాతం రిలేషన్షిప్, అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్స్ అనేవి సరిగ్గా ఉంటాయి. దానికి కారణం అలా ఇదే. ఇక్కడ ఎక్కువ ఉన్నారంటే వాళ్ళని మొదటి ఇక్కడికి తెచ్చి అటాచ్ చేసుకుందామన్న ప్రయత్నమే ఉంటాయి. అదంతా మీ టీం అయినప్పటికీ నాకు ఇటుపక్కకు రా అనేదే ఎక్కువ ఉంటుంది. సో అలా టీమ్స్ కొలాబ్స్ అయినవే చాలా ఉన్నాయి. అండ్ మీరు ఇవి మీరు చేసిన కంపెనీలో చూసి కూడా ఉన్నారు. మరి సో బైనరీలో ఏంటంటే ఇన్కమ్ అనేది ఇన్స్టెంట్గా వస్తుంది. లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయినప్పుడు ఇన్కమ్ అనేది ఇన్స్టెంట్గా వస్తుంది. సో హ్యాపీగా ఫీల్ అవుతుంది.
వచ్చిన వాళ్ళకి బాగానే ఉంటుంది, 50-50 మ్యాచ్ అయింది వచ్చేసింది కదా అని అనుకుంటారు. కానీ ఏంటంటే ప్రెసెంట్ బాగున్నంతగా ఫ్యూచర్ బాగుంటుంది, ఏమైతుంది కొలాప్సింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇన్స్టెంట్ ఇన్కమ్ వస్తుంది, వచ్చినంత వరకు ప్రజెంట్ బాగుంటుంది, కానీ ఫ్యూచర్ టీమ్స్ అనేవి స్లోలీ కొలాప్స్ అవుతాయి. స్టార్టింగ్లో 1,00,000-2 లక్షలు చెక్కులు తీసుకున్న వాళ్ళే మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ 50,000 20,000 వచ్చిన వాళ్ళని ఎంతమందిగా చూసాం, ఓన్లీ డ్యూ టు దిస్. ఓకే, సో ఇక్కడ ఏంటి ప్రజెంట్ బాగుంది, ఫ్యూచర్ 2 to 3 years తర్వాత టీమ్స్ ఎక్కువగా కొలాప్స్ అవ్వడమే ఉంటుంది. సో మరి జనరేషన్ బైనరీ చూస్తుంది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ అండ్ పేర్, టెరిషరీ అండ్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ 3 లెగ్లు ఉంటాయి టెరిషరీ. ఓకే, 4 legs అంతకంటే ఎక్కువ 4 legs వరకు ఉన్నాయి అని అంటే దాన్ని మ్యాట్రిక్స్ అంటారు. ఇందులో జనరల్ ఈ 2 చేసిన వాళ్ళు ఇది బాగాలేదని ఇంట్లోకి ఇది బాగాలేదని అన్నారు, నాకే ఎందుకురా బాబు ప్రోడక్ట్ అదేదో మనీ సర్క్యులేషన్ డబ్బు పెడితే డబ్బులు వస్తాయి కదా అని ఎక్కువగా టెరిషరీ మ్యాట్రిక్స్లో మనీ సర్క్యులేషన్లోకి ఇన్వాల్వ్ అవుతారు. చేస్తారు కంపెనీలో ఒకసారి టీవీగా అప్గ్రేడ్గా అంటూ చెప్తారు, ఒకసారిగా కంపెనీస్ తీసేస్తారు. సో ఇది వద్దు ఇది బాగాలేదని ఇచ్చేసాను, ఇది బాగాలేదని ఇంట్లోకి వచ్చాను. మరి ఇక్కడ ఏమైందంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు పరిస్థితిలో వస్తుంది. మరి ఏంటి యాక్షన్ ఇలా ఉన్నాయి కంపెనీస్, ఇంకా బెస్ట్ కంపెనీ ప్రొఫైల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం, జనరేషన్ ప్లాన్లో ఫ్యూచర్ బాగుంటుంది, ప్రెసెంట్ బైనరీలో ప్రెసెంట్ ఇన్కమ్ వస్తుంది అని 2 పాయింట్స్ డిస్కస్ చేసామా కాదు. సో మరి జనరేషన్లో ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది, బైనరీలో ఒక ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. సో మరి రెండింటి కాంబినేషన్ వస్తే ఎట్లుంటుంది అంటారు, బాగుంటుందా? బాగుంటుంది. ఇప్పుడు మనం న్యూ జనరేషన్లో ఉన్నాం, ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ వాడాలి, అవునా కాదు? మళ్ళీ రేడియోను లేకపోతే మళ్ళీ నోకియా బ్లాక్ అదే బ్లాక్ అండ్ వైట్ ఫోన్ అంటే మనకు అది పనిచేయమని కాదు, అక్కడ పనిచేస్తే వాటి ఫీచర్ల ప్రకారం అవి పనిచేస్తాయి, కానీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇక్కడ ఏంటంటే వాటిలో ఉన్న ఫీచర్స్ని మాత్రమే తీసుకొని మనం ఒక కొత్త ప్లాన్ డిజైన్ చేస్తే ఎట్లా ఉంటుంది. మన డేజాయ్ ప్లాన్ వచ్చేసి హైబ్రిడ్ మోడల్, జనరేషన్ అండ్ బైనరీ 2 ప్లాన్స్ మిక్స్ ఉంటాయి. సో మనకి ప్రెసెంట్ కూడా బాగుంటుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మరి ఎలా బాగుంటుందో చూద్దాం. మన కంపెనీలో 1 PV వచ్చేసి 1.5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట, ఇంకా మినిమం 1.5 రూపీస్ 2 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం 5,000 PVs పాయింట్స్ మీరు ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి డేజాయిల్ అంటే ఒక 5,000 పాయింట్స్తో స్టార్ట్ చేయాలి, రైట్? ఓకే, మీరు ఇద్దరు ఫ్రెండ్స్ని 5,000 పాయింట్స్తో రిఫర్ చేస్తారు పీవీస్. ఓకే, ఇద్దరిని రిఫర్ చేసినందుకు మీ కంపెనీ ఏం చేస్తుంది, 500 రూపీస్ చెక్ ఇన్స్టాంట్గా వచ్చింది. బాగుందా? బాగాలేదు. సో ఇద్దరిని రిఫర్ చేసాం, ఇమ్మీడియట్గా ఇన్కమ్ అనేది వచ్చింది. సో ఏ అనే వ్యక్తి A1 అండ్ A2ని రిఫర్ చేశారు. ఓకే, బి అనే వ్యక్తి B1 అండ్ B2ని కూడా రిఫర్ చేశారు. వీళ్ళు కూడా సేమ్ మీలాగే 5,000 పీవీస్కొని స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఏకి 500 రూపీస్ వస్తుంది, బికి 500 రూపీస్ వస్తుంది. మీకు A1 అండ్ B1 A1 A2 B1 B2 వచ్చినందుకు గాను ఇక్కడ నుంచి 500 ఇక్కడ నుంచి 500 1000 రూపీస్ వస్తుంది, ఇన్స్టాంట్గా ఇన్కమ్ వస్తుంది. సో మనం వీక్లీ ఈ వీక్కి కావాల్సిన ఫీల్డ్ వర్క్కి కావాల్సిన అమౌంట్ మనకి ఇన్స్టాంట్గా మనకి వస్తుంది. దీన్ని కంపెనీ ఏమంటారు, మ్యాచింగ్ ఇన్సెంటివ్ అంటారు. మన కంపెనీ ఇచ్చే ఇన్సెంటివ్స్లో ఫస్ట్ వన్ మ్యాచింగ్ ఇన్సెంటివ్. బాగుందా? బాగాలేదు. ఇన్స్టెంట్ వస్తుంది బైనరీ ప్లాన్ లో, బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక ప్లాన్ డిస్కస్ చేద్దాం. దాన్ని మన కంపెనీ మెంటర్షిప్ ఇన్కమ్ అని ఇస్తారు అన్నమాట. మెంటర్షిప్ అంటే స్పాన్సర్షిప్ బోనస్. ఓకే, ఇప్పుడు సపోజ్ బి అనేది టెంపరీగా వర్క్ చేయట్లేదు,
ఏ మాత్రమే వర్క్ చేస్తున్నారు అనుకోండి. మీరు ఏ అండ్ బి ఇద్దరిని రిఫర్ చేశారు, ఏ మాత్రం వర్క్ చేస్తున్నాడు, ఏకి A1 A2 అనేది రిఫర్ చేశారు. ఓకే, సో ఏకి 500 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చింది A1 అండ్ A2 ద్వారా. కానీ మీకు కూడా సేమ్ 500 రూపీస్ ఇన్స్టెంట్ గా వస్తుంది. ఎందుకు వచ్చింది? రీజన్ ఏంటి? మీరు ఏ రిఫర్ చేశారు అంటే ఏది స్పాన్సర్ ఎవరు? మీరు. ఓకే, సో A1 అండ్ A2 రావడం వల్ల ఏకి 500 రూపీస్ వచ్చింది. దాని సేమ్ చెక్ మీకు కూడా వస్తుంది. దీన్నే మెంటర్షిప్ ఇన్కమ్ అని అంటారు. బాగుందా బాగాలేదా? ఒకటే లెగ్ పని చేసినా ఇన్కమ్ వస్తుంది, సింగిల్ లెగ్ ఇన్కమ్. బాగుందా బాగాలేదు? సో మీరు ఒక్క పర్సన్ తోనే వర్క్ చేస్తున్నారు. సో ఏ ఇన్కమ్ తీసుకుంటున్నా పోతే మీకు మరి అలా ఎంతవరకు తీసుకోవచ్చండి అని ఒక డౌట్ వస్తుంది, అవునా కాదు? సో పర్ డే 2500 రూపీస్ పర్ డే క్యాపింగ్ ఉంటుంది కదా. బాగుందా బాగాలేదు? సో మంత్లీ 75,000 ఒక్క వ్యక్తితో కరెక్ట్గా వర్క్ చేస్తే మంత్లీ 75,000 వరకు అన్ చేసుకోవచ్చు. సో అలాగే మీ స్పాన్సర్స్ ఎక్కువ మంది ఉన్నారు అని అనుకుంటే 10 మెంబర్స్ స్పాన్సర్స్ ఉన్నారు అని అంటే ఇంటూ 10 పర్ డే 25,000 వరకు అన్ చేసుకోవచ్చు. క్లియర్? క్లియర్ కదా సార్? మ్యాచింగ్ అయ్యింది. నెక్స్ట్ మెంటర్షిప్ చూసారు సార్. ఏం మీరు స్పాన్సర్ చేస్తే ఎంత చెక్ తీసుకుంటే మీకు అంత చెక్ వస్తే దీన్ని మ్యాచింగ్ ఇన్కమ్ అని అంటారు. సో బైనరీలో పీవీలో మనకు వచ్చే ఇన్కమ్, జాయినింగ్లో మీరు వచ్చే ఇన్కమ్ని మ్యాచింగ్ అండ్ మెంటర్షిప్ కింద కంపెనీ ఇస్తుంది. ఇది మనకు పీవీలో పైన ఇచ్చే ఇన్కమ్. ఓకే, సో మరి మన కంపెనీలో జనరేషన్ ప్లాన్ కూడా ఉంది అని డిస్కస్ చేసామా లేదు? అంటే ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి మళ్ళీ ప్రతి నెల ఆయిల్, టీ పౌడర్ ఎవ్రీథింగ్ పర్చేస్ చేస్తారా లేదా? దీన్ని రీపర్చేస్ అంటారు. రైట్? సో రీపర్చేస్ మీద మన కంపెనీ జనరేషన్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఓకే, దాన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేద్దామా? మీరున్నారు. ఓకే, ఇందాక ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులను ప్రిఫర్ చేశారు. ఓకే, సో ఏ ఇలాగా A1 ఇంకా ఏకి ఒక పర్సన్, ఇంకొకరు X Y ఇలాగ ఒక లెక్క వెళ్ళిపోతూ ఉంది. మీ టీం అంతా పెద్దగా అవుతూ ఉంది. ఓకే, వీళ్ళకి ప్రతి మంత్ సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్ XYZ రిక్వైర్మెంట్ ఉన్నాయా లేదా? రిక్వైర్మెంట్ ఉంటాయా లేదా? సో ఇలాగ టర్న్ ఓవర్ ఎంత క్రియేట్ అయితే దాని మీద మనకు వచ్చే ఇన్కమే జనరేషన్ ఇన్కమ్. సో కంపెనీ మనం ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇస్తారు. రీపర్చేస్ మీద మనకి బీవీలు అని ఇస్తారు అన్నమాట. బీవీస్ పాయింట్స్ని మనం ఇక్కడ బీవీస్ అంటాం అన్నమాట. జాయినింగ్ అప్పుడు మనకు వచ్చేది పీవీ పాయింట్స్, రీపర్చేస్ మీద మన కంపెనీ బీవీస్ అని ఇస్తారు. ఇక్కడ మనం పర్చేసింగ్ మనం కానీ మన టీం కానీ పర్చేస్ చేసే ప్రతి ప్రోడక్ట్ పైన పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే 1 బీవీ నుంచి 10,000 బీవీ వరకు మన లెవెల్ వచ్చేసి 5%. ఓకే, 10,001 నుండి 10,001 నుంచి 40,000 వరకు మన లెవెల్ వచ్చేసి 9%. ఓకే, 40,001 నుంచి 80,000 వరకు మన లెవెల్ వచ్చేసి 13%. ఓకే, చాలా 80,000 నుంచి మనకి 1.6 lakh బీవీ వరకు మన లెవెల్ వచ్చి 17%. దీన్నే సిల్వర్ ఎగ్జిక్యూటివ్ అని అంటారు. 1.6 lakh బీవీ అండ్ అబోవ్ వస్తే మన లెవెల్ వచ్చేసి 21%. ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ అని అంటారు. క్లియర్ కదా? సో ఇక్కడ మీరు రిఫర్ చేసిన ఏ అనే వ్యక్తి ఉన్నారు, 5% ఉన్నారు, మీరు 21% ఉన్నారు అనుకుంది. సో మీకు ఏకి మధ్యలో ఉండే డిఫరెన్షియల్ కమిషన్, గ్యాప్ కమిషన్ని మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే సింగిల్ లెగ్లో రన్ అవుతున్నా కానీ మీ టర్న్ ఓవర్ని బట్టి మీకు ఇన్కమ్ అనేది ఇక్కడ వస్తుంది. సో మీకు ఎంతమంది అయితే మీ ద్వారా రిఫర్ అయిన టీం ద్వారా ఎంతమంది అయితే వస్తారో అంతమంది
రీపర్చేస్ చేస్తారు కదా. సో దాని మీద మనకు వచ్చే మంత్లీ ఇన్కమ్ ఇక్కడ జనరేషన్ ఇన్కమ్ ఆర్ రీపర్చేస్ ఇన్కమ్. ఓకే, క్లియర్ సార్? ఇక్కడ మనకి నెక్స్ట్ లెవెల్స్ అని ఉంటాయి. సిల్వర్ తర్వాత గోల్డ్, గోల్డ్ తర్వాత మనకి చెప్పారు ప్లాటినం. ఓకే, నెక్స్ట్ డైమండ్, ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి సార్ మనం. సో మనం నంబర్ ఆఫ్ బీడీస్ పెరుగుతున్న కొద్ది మన కంపెనీలో డిఫరెంట్ లెవెల్స్ అనేది మనం తీసుకోవడానికి. క్లియర్గా సార్? ఏమైనా ప్లాన్ పరంగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతసేపు మనం చూసాం. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం ఎలా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, అందులో కంపెనీ ప్రొఫైల్ ఎలా ఉంటే మనకు బాగుంటుంది. కంపెనీ ప్రొఫైల్ చూసాం, ఎంత స్టాండర్డ్గా ఉందో. నెక్స్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయో చూసాం. ప్లాన్స్లో ఏ టైప్ ఆఫ్ ప్లాన్ అయితే బాగుంటుంది, మన కంపెనీ ఎంత అప్గ్రేడెడ్ ప్లాన్ తీసుకున్నారో కూడా చూసాం. నెంబర్ 8